తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు వెళుతున్నారు. తన తండ్రి భాస్కర్ రెడ్డి చేసిన సేవా కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని మోహిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత యువతకు ఉద్యోగాలతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్తున్న మోహిత్ రెడ్డితో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. మోహిత్ రెడ్డి ఇప్పటికే కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. ముల్లపూడిలో ప్రస్తుతానికి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మోహిత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, ఎట్లా ఎన్నికల ప్రచారం జరుగుతుంది? ఏంటి సమస్యలు, ఇంకా కూడా ఏదైనా సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయా? ఏం చెప్తున్నారు కార్యకర్తలు కావచ్చు, నాయకులకు సంబంధించి? ఏ ఊరికి పోయినా, ఏ ఇల్లుకి పోయినా, ఏ వీధికి పోయినా జగనన్న మాకు కావాలని చెప్పి బలమైన నినాదం ప్రతి చోట కనబడతా ఉంది. ఈరోజు ముల్లపూడి ప్రాంతంలో ప్రతి ఇల్లు తిరగడం జరుగుతూ ఉంది. ఇక్కడ జనాలందరూ కూడా నీరాజనం పలుకుతున్నారు. నిజంగానే నేను అదృష్టవంతుని, ఎందుకంటే ఇంత ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి పథకాలు నన్ను ఈరోజు ఆశీర్వదించడానికి ఒక తొలి మెట్టుగా నిలుస్తున్నాయి. తప్పకుండా ప్రజలకి మంచి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మేము సిద్ధంగా ప్రజలందరూ కూడా మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. సార్, అంటే వాలంటీర్లని పక్కన పెట్టిన తర్వాత ఇవాళ పేదలందరూ ఇందాక మీతో చెప్తున్నారు వాళ్ళకి పింఛన్లు రాలేదని. ఏం చెప్తారు? ఇంత దారుణంగా గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఈ ఒక్క నెలలోనే వాళ్ళకందరికీ కూడా పింఛన్లు అందలేకుండా పోయింది. ప్రతిపక్ష నాయకులకి ఏదైనా కోపం ఉన్నా, ఏదైనా కక్ష మా మీద ఉన్నా మాతో తేల్చుకోవాలి, మాతో యుద్ధం చేయాలి. మేము ఎటువంటి యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నాం. అంతేగాని చిన్నపిల్లలని వాలంటీర్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏదో చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కి లేఖలు వాళ్ళ స్వయాన వాళ్ళ జీతగాళ్ళు లేఖలు రాసి ఈరోజు ఈ విధంగా వాలంటీర్లను ఇబ్బంది పెట్టి వాలంటీర్ల ద్వారా ప్రజలకు వచ్చే సంక్షేమ పథకాలను ఇబ్బంది పెడుతున్నారు. తప్పకుండా ఇంత క్రూయల్ మెంటాలిటీ ఉన్న ప్రతిపక్ష నాయకుల్ని తప్పకుండా ప్రజలు క్షమించరు. ఈసారి ఓటు రూపంలో వాళ్ళకి బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను. ప్రజలకు సంబంధించి మీరు దగ్గరికి వెళ్తున్న సమయంలో ఏం చెప్తున్నారు అంటే, గత 5 సంవత్సరాల నుంచి మీరు కావచ్చు, మీ నాన్నగారు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఇది నిరంతర ప్రక్రియ. రోజువారీ సమస్యలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. రోడ్లు కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటివి ఏదైనా సరే గుర్తించారా? రాబోయే రోజుల్లో ఇక్కడ యువతకు సంబంధించి కూడా ఎటువంటి ప్లానింగ్స్ ఉంటాయి? మాకు మొదటి లక్ష్యం ప్రతి ఊర్లో మౌలిక వసతులు కంప్లీట్ చేయడం. అంటే మొట్టమొదటిగా రోడ్స్ కావచ్చు, వాటర్ ప్లాంట్ కావచ్చు, మహిళా భవనం కావచ్చు, మనకి అదేవిధంగా సమావేశ మందిరం కావచ్చు, ధ్యాన మందిరం కావచ్చు, మెయిన్ రోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా మొదటి ప్లానింగ్తో మనం చేయడం జరిగింది. ఈరోజు ఒక ముల్లపూడికి 4 కోట్ల రూపాయల పైన నిధులు కేటాయించి మెయిన్ రోడ్ నుంచి డబుల్ రోడ్ వేయించడం జరిగింది. అదేవిధంగా ఊర్లో 90% రోడ్లు కంప్లీట్ చేశాము. అదేవిధంగా వాటర్ ప్లాంట్ మొన్నే ఓపెన్ చేశాం, సమావేశ మందిరం ఓపెన్ చేశాం, ధ్యాన మందిరం ఓపెన్ చేశాం. అంటే ఈ 5 ఏళ్ళలో కనీ విని ఎరగని విధంగా ఒక 30-40 ఏళ్ళు చేసే డెవలప్మెంట్ ఈ 5 ఏళ్ళలో కంప్లీట్ చేశాం. ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి ఉంది, 2ది కల్వర్ట్ ఒకటి ఉంది. అది కూడా 90% పనులు చేసిన వాళ్ళం 10% మేము చేయగలుగుతామని నమ్మకం మాకుంది. ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు కాబట్టి వెంటనే మొట్టమొదటి గెలిచిన ఒక 6 నెలల్లో మిగిలిన 10% డెవలప్మెంట్ కంప్లీట్ చేసి ముల్లపూడి ప్రజలు రుణం తీసుకోవడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నా. చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున 2 రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఒకటి ప్రభుత్వం జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలు, ఒకటి చెవిరెడ్డి కుటుంబం ఇచ్చే సంక్షేమ పథకాలు. ఎట్లా చూడాలి? ఇవి రాబోయే రోజుల్లో కూడా మీ హయాంలో కూడా కొనసాగుతాయా? ఎందుకంటే మీ నాన్నగారు 70% అంటే వచ్చేటటువంటి ఆదాయాన్ని నా కుటుంబ సభ్యులు అంటే చంద్రగిరి ప్రజలకే ఖర్చు పెడతానని కూడా ఆయన బహిరంగంగా మాట కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా, ఎందుకంటే ఎప్పుడు మొదటి నుంచి నాన్నగారు ఒక మాట చెప్తాను, రాజకీయాలు ఉన్నంతకాలం మన ఆస్తులో కావచ్చు, మన ఆదాయంలో కావచ్చు 70-80% మన ఖర్చు మనం తప్పకుండా ప్రజలకు ఖర్చు పెడితేనే మన రాజకీయాల్లో చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మేము రావడం జరిగింది. ఎందుకంటే డబ్బు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి. ఏవో మనకి బయటికి వెళ్ళి వ్యాపారాలు, ఇక్కడ కానీ విదేశాల్లో వెళ్ళి వ్యాపారాలు చేసుకోవచ్చు. ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఒక భావంతో వచ్చినప్పుడు తప్పకుండా ఆ లక్ష్యంతో ప్రజలందరూ కూడా ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు మా కుటుంబం గుర్తుండేలాగా పనిచేయాలని ఒక ఆశయం అయితే నాకుంది. సార్, 6 మండలాలకు సంబంధించి కూడా గతంలో కూడా ఎన్నో రకాల సమస్యలు తీర్చారు. ఇంకా సార్ ఏదైనా సమస్యలు ఉన్నాయా? వాటిని ఎలా తీర్చే అవకాశం? మొదట్లో చెప్పినట్టు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. కానీ ఒకటైతే చెప్పగలుగుతాను, గత 40 ఏళ్ళగా మనం కంపారిటివ్ స్టేట్మెంట్ ఒకటి తీసుకుంటే 40 ఏళ్ళగా ఒక పల్లికి ఎన్ని డెవలప్మెంట్ జరిగాయో ఈ 4 సంవత్సరాల 11 నెలలు అని డెవలప్మెంట్ చేశామని గర్వంగా తెలియజేస్తున్నాను. మొత్తం మీద 6 మండలాల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఆదరిస్తున్నారు. ఇంకా కూడా ఏదైనా సమస్యలు ఉంటే తండ్రి అడుగుజాడలో, తండ్రి బాటలో నేను ముందుకెళ్ళి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా గుర్తించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేశాను. అదే స్థాయిలోనే మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా, మీ ఇంట్లో ఒక బిడ్డగా తను ఆదరించి ఈ చంద్రగిరి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి నన్ను గెలిపించాలంటూ కూడా వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కూడా కలిసి గోపీనాథ్, BRK న్యూస్.
చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి.